మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దనున్న మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ని శనివారం ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని ఇంటెక్ వెల్ వరకు జేసీబీలతో తీసిన కాల్వని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులోనూ నీటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సాగునీటి సమస్య లేకుండా చర్చిస్తున్నామని, నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఏ మధుసూదన్, మున్సిపాలిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అది గేట్లు ఎత్తి ఇట్లా బురద బాగుస్తే అది యావరేజ్గా 200, హైయెస్ట్ 800. మనం దాన్ని 1 తీసుకొస్తాం. కలర్ 1 అంటే అంటే మనకి హార్మ్ఫుల్ అయితే కెమికల్స్ యాసిడిక్ డేంజరస్ గడిచిన నెల నుంచి వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు పడకపోతుంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి అడుగుపోవడంతో ఇక్కడికి మిషన్ భగీరథ దీనికి వాటర్ సోర్స్ అయితే ఇబ్బంది అయినా వెంటనే వాసన గారు మొదలు చూసి ఇంకా 3-4 రోజుల కన్నా ఎక్కువ నీళ్ళు చెప్పింది చెప్పిన వెంటనే స్పందించి అప్పటిదాకా మాట్లాడి నీళ్ళు అక్కడి నుంచి టెన్షన్ ఇచ్చి కనీసం అంటే ఎంత ఎండాకాలం వచ్చి ఎంత డాక్టర్ నవ్వుడిగా అంత కాలువ తీసుకోవడం అవసరం చేసి బాబా అంటే గడిచిన 4-5 నుంచి ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇచ్చేది. అంటే వాళ్ళిద్దరు ఇద్దరు బాగా పనిచేశారు. అంటే 15 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపించారు. టోటల్ కాకపోయినా 90% మీకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే సమస్య వచ్చిందో సమస్య కూడా వెంటనే అంతకన్నా ముందు ఆయన ఫోన్ చేసింది. ఇమీడియట్ సరే మా ఎవరిని పక్కన జేసీబీ దీని తర్వాత రికార్డ్ చెప్పాను. వెంటనే స్పందించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించి తీసుకొచ్చి ఈ లోపల 4 ఇబ్బంది లేనటువంటి టైంలో కొంత వర్షం కూడా కొంత వెసులుబాటు దొరికింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వీళ్ళకన్నా కొంచెం అడ్వాన్స్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మున్సిపాలిటీ ప్రభుత్వం చూస్తారు కాబట్టి వాళ్ళు మొదలెట్టారు. ఉండే దగ్గర ఉంది. ఆయనతో పెంచుకుంటే వాళ్ళు కూడా రెడీ చేసి 24/7 పనిచేస్తుంది గవర్నమెంట్. కానీ ఇంతకంటే ఎక్కువ వాళ్ళకి ఎక్స్పెక్ట్ వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో మంచిర్యాల పట్టణానికి కానీ లేకపోతే నష్టం మంచిర్యాల నియోజకవర్గానికి మంచినీళ్ళ సమస్యలు ఉండేటువంటి సాగునీళ్ళ సమస్య కూడా నిన్న చర్చ జరిగిన దాదాపు కొలికి వచ్చింది. మనకు సంబంధించిన మటుకు మన నియోజకవర్గ సమస్యలు సాగునీటి సమస్య బహుశా వచ్చే సంవత్సరం ఉండదు. ఈ మంచినీళ్ళ సమస్య ఈ మార్చి దాకా అన్ని వైరస్ ఎక్కడైతే ఉందో 30 సంవత్సరాల దాకా సాగునీళ్ళు కానీ తాగునీళ్ళ సమస్యలు ఏం చేస్తుంది. భారత మాజీ ఉప ప్రధానమంత్రి దివంగత బాబు జగజ్జీవన్ రావు 30వ వర్ధంతి వేడుకలు శనివారం మంచిర్యాలలో ఘనంగా జరిగాయి. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకుడు డాక్టర్ శరత్ బాబు సత్య మాట్లాడుతూ జగజ్జీవన్ రావు దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ మెంబర్ జిలపల్లి వెంకటేష్, అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు దుర్గం స్వామి, పాలినపు శంకర్, గోసెల్ల దశరథం, గోసెల్ల రాజారాం, చుంచు శంకరయ్య, పోషం బోస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇన్ని రోజులైనా కూడా ఆయన ఈ యొక్క జాతికి కానీ భారతదేశ యావత్తు కూడా ఉప ప్రధానిగా పనిచేసి ఏదైతే బీహార్ రాష్ట్రంలో పుట్టి మరి కడు పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి మరి దళితులంటే ఏంటో ఒకసారి నిరూపించిన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఇందిరాగాంధీతో పోరాడి సొంతగా పార్టీ పెట్టి దాదాపు 27 నుంచి 30 మంది ఎంపీలను గెలిపించుకొని ఉప ప్రధాని పదవి చేపట్టమే కాకుండా దళితులందరూ కూడా మార్గదర్శకంగా నిలిచినాడు. కాబట్టి ఆ నేతని గుర్తుంచుకోవడం, మరి ఆ యొక్క నేత స్ఫూర్తితో దళిత సంఘాలను కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే దళితుల కోసము అంబేద్కర్ గారు ఒక కన్ను అయితే బాబు జగజ్జీవన్ రామ్ గారు రెండో కన్నుగా ఆయన రాజ్యాంగాన్ని రచించడంలో చూపిస్తే ఈయన రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంలో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు ముందుండి
మరి యావత్ భారతదేశంలో కూడా నడిపించిన విధానాన్ని బట్టి కూడా ఆయనకి కృత తెలియజేసుకుంటూ మనందరం కూడా వాళ్ళ స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. బాబు జగ్జీవన్ 39 వర్ధంతి సందర్భంగా మంచిర్యాల అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన దళిత జాతి కోసం ఎంతో సేవ చేశారు. భారత ఉప ప్రధానిగా ఉండి మన జాతికి అణగారిన వర్గాలకు ఎంతో సేవ చేశారు. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మంచిర్యాలలో మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణానికి వారం రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెల్లడించారు. శనివారం గోదావరి రోడ్డులోని మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు పేషెంట్లతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి లభించిందని చెప్పారు. త్వరితగతిన భవన నిర్మాణం జరిపించి ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రి వల్ల మహిళలు పడుతున్న అవస్థలని తొలగిస్తానని భరోసానిచ్చారు. మాతా శిశు ఆసుపత్రిని గోదావరి తీరాన నిర్మించడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఆసుపత్రిలో 2 రోజుల క్రితం రాత్రి విద్యుత్ అంతరాయం కలగడం విచారకరమన్నారు. మరోసారి రోగులు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దని ఆసుపత్రి నిర్వహణ అధికారిని ఆదేశించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తామని అన్నారు. ఆసుపత్రి ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యులు అన్ని విభాగాల సిబ్బంది టెక్నీషియన్లు సమయపాలన పాటించాలని, ఆసుపత్రి వచ్చే మాతా శిశువులకు ఇబ్బందులు కలిగించవద్దని ఎమ్మెల్యే సూచించారు. జనరేటర్ కానీ మిగతా మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ తెలియకుండా పైసలు మాకు వస్తానే పైసలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని కట్టిపారేసారు. ఆడ మొన్న జరిగింది ఏంటంటే ఎలక్ట్రికల్ కేబుల్ ఫెయిల్ అయిపోయింది. ఎలక్ట్రికల్ కేబుల్ ఫెయిల్ అయితే సిస్టమ్ ఎట్లా పెడతారంటే ఎలక్ట్రికల్ కేబుల్ ఇంకో ఆల్టర్నేటివ్ కేబుల్ పెడతారు. ఒకటి ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఆటో లెవెల్ ఆటో డ్రైవర్స్ మీరు ఉండడానికి అది లేదు. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా తప్పలేదు. ఎంతటిగా చెప్తే వీళ్ళు కూడా వచ్చింది కరెక్ట్ 10 నిమిషాలు వచ్చారు. అది చూసుకొని ఆ కేబుల్ కోసం ఆర్డర్ చేసే పరిస్థితి చేసింది. కేబుల్ ఇక్కడ ఆ కేబుల్ మంచిర్యాల కానీ రామగుండం కానీ బెల్లంపల్లి లేదు. కానీ స్టోరేజ్ ఉంటే తప్పితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టోరేజ్ ఉండే అటువంటి కేబుల్ పెట్టారు. దాన్ని మాట్లాడి అప్పుడు చేసి పాపం డాక్టర్లు వాళ్ళు కూడా కష్టపడి డబ్బులు ప్రొవిజన్ డైరెక్ట్ చేతులు లేకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్కి వెళ్ళి డబ్బులు రాజేసి పంపించి హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 కేబుల్ వచ్చింది. కేబుల్ వచ్చాక ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళకి ఫోన్ చేసిన కరెక్ట్ అరగంట కూడా వాళ్ళు వచ్చింది. రాత్రి ఎరెక్ట్ చేసి కేబుల్ పెట్టారు. ఈ రెండో సమస్య ఏంటంటే జనరేటర్. ఇవన్నీ సిస్టమ్ అవుతుందంటే జనరేటర్ ఎందుకు పెడతారు? ఇది ఎమర్జెన్సీ సిస్టమ్ కాబట్టి ఏ చిన్నపిల్లలు ఉంటారు, ఏమైనా ఇబ్బందులు అయితే కరెంట్ పోతే ఇబ్బంది అయితే ఇన్ఫెక్షన్ అయితే అయితే దాని ప్రతి ప్లేస్లో పవర్తో పాటు జనరేటర్ పెట్టారు. జనరేటర్ కూడా ఆల్టర్నేటివ్ కేబుల్ ఉంటుంది. అదే ఇక్కడ ఆడకుండా లేదు కేబుల్. సో ఇప్పుడు రక్షణ వాళ్ళు వినిపించి మాట్లాడి విషయం ఖచ్చితంగా ఇప్పుడు ఈ అందరి శుభవార్త ఏంటంటే మాతా శిశు హాస్పిటల్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజుల్లో కూడా జీవో వస్తుంది. మ్యాక్సిమం ఈ వారంలో జీవో వస్తుంది. సూపర్ హాస్పిటల్స్ దాని గురించి సపరేట్ అంటే కట్టేది ఒక్కటే కానీ ఫస్ట్ జీవో అయితే వస్తుంది. ఈ వారంలో కూడా జీవో వస్తుంది. జీవో వచ్చినాక నాకు తెచ్చి వచ్చే వారం 10-15 రోజుల్లో కూడా ఫౌండేషన్ చేసి దసరాలో కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఒక 1 year 3 months 1.5 years కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ లోపల ఇక్కడ ఏవైతే సమస్యలు ఇక్కడ స్కానింగ్ సమస్య ఉంటుంది. ఎలక్ట్రీషియన్ మొన్న ఏదైతే జరిగిందో చీఫ్ అది సరే కొంత ఇదివరకు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టక తప్ప జరిగింది. ఎవరైతే స్టాఫ్ ఎలక్ట్రీషియన్లు కానీ మీరు పనిచేస్తుందో వాళ్ళు కావాలని చేసి దాన్ని వాడి దగ్గర తెచ్చి అంత దూరం రాదు. వాళ్ళకి మొదటి తెలుస్తుంది. తెలిసినప్పుడు వీళ్ళు చెప్తే వీళ్ళు డిపార్ట్మెంట్లో వచ్చి రిప్లై చేసే అవకాశం ఉంటుంది. అవకాశం కూడా మొత్తం పోయేదాకా చేసి కావాలని చేసి ఇది వాస్తవం కాదు. రెండోది ఎలక్ట్రీషియన్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఇంకోటి ఏసీ టెక్నీషియన్ ఎవరైతే ఇప్పటిదాకా ఇక్కడ చెడుపని చేయడం కానీ చిన్నపిల్లలకి ఏసీ ఇబ్బంది అవుతుంది వాళ్ళను ఎలక్ట్రీషియన్ మన ఏసీ వాళ్ళు వీళ్ళందరినీ ఈ రోజుతోటి వాళ్ళ నౌకర్ని తీసేస్తున్నాం. ఖచ్చితంగా స్పాటే తీసేస్తున్నాం. సాయంత్రం నుంచి వాళ్ళు గుర్తించేది వాళ్ళకు కొత్త ఎవరైతే వాళ్ళని రిప్లై చేసి వాళ్ళకన్నా మంచి సర్వీస్ చేస్తారు వాళ్ళని ఈ రేపటి నుంచి డ్యూటీకి వస్తారు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మంచిగా కావాలి అంటే పనిచేస్తారు కావాలి వాళ్ళని తీసుకుని కాంప్రమైజ్ చేసి ఇక్కడ హాస్పిటల్లో కానీ స్కూళ్ళలో కానీ ఇటువంటి ఏం జరిగినా కూడా భరించే శక్తి నాకు భరించే ఓపిక ఉండేది, భరించే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళు బీదవాళ్ళు చదువుకునే స్కూల్ బీదవాళ్ళు మీకు వచ్చే హాస్పిటల్ ఇవి మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఇక్కడ నేను గెలిచి వేస్తే కూడా నేను మీద ఉంటుంది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏవైతే కొన్ని జాగాల్లో
కొన్ని ఇమీడియట్ చేయగలట్టు చేస్తానని చెప్పి కొన్ని ఏసీలు కానీ ఇప్పుడు కార్డులు ఫ్యాన్లు అవన్నీ ఖచ్చితంగా వారం లోపల ఒక 3 ఏసీలు అవసరం, 3-4 ఏసీలు అవసరం, ఏసీలు స్టాఫ్ రూమ్స్ కొన్ని ఇబ్బంది ఉన్నాయి వాటికి కూడా. అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ నర్సెస్ కానీ కొంతమంది పేషెంట్లు కూడా ఇబ్బంది ఉంది. అవన్నీ చేస్తున్నాయి. దీంతో పాటు ఈ స్కానింగ్ ఒక ప్రాక్టీస్ అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో రొటీన్గా నడిచే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్కి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తన ఆపరేటర్ ఎవరైనా దే హ్యావ్ టు పే ద పెనాల్టీ ఫర్ దట్. వాళ్ళ పెనాల్టీ అనేది నౌకరే పోతారు. ఇవాళ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ పేషెంట్ 9 గంటలకు వస్తారు. ఇక్కడ స్కానింగ్ సెంటర్ 11 గంటలకు తెలిస్తే ఈ పేషెంట్ స్కానింగ్ పంపించేందంటే సిజరీన్ చేసే వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందని పంపించారు. వాళ్ళు డాక్టర్ ఇక్కడ వెయిట్ చేసుకుంటే ఆడిపోతే వాళ్ళు 11 గంటలకు వస్తే వాళ్ళు వేసి పంపించారు 12 గంటలకు. సో ఖచ్చితంగా వీళ్ళు 9 గంటలకు వస్తే అక్కడ 8:30 ఉండాల్సింది.